అక్క వదినా అక్క అక్క వదినా అక్క వదినా అక్క వదినా అక్క ఏమైంది అక్క అక్క కేదార్ వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. సరే దాత్రి. వదినా 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 దాత్రి కౌశికి వద్దు 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 నన్నేం చేయొద్దు కౌశికి అక్క వదినా ప్లీజ్ రిలాక్స్. జగదాత్రి నన్ను చంపాలని చూస్తున్నారు. నేను లేకుంటే నా కూతురు అన్యాయం అయిపోతుంది. నన్ను కాపాడు జగదాత్రి. వదినా మిమ్మల్ని ఎవరు చంపడం ఏంటదినా? అసలు ఏమైంది? అది ఏమైందంటే ఏమి చెప్పవేంటక్క? మళ్ళీ మీ సచ్చిన మామ నిన్ను సంపేదానికి వచ్చినాడంటావా ఏంది? అవును అవును పిన్ని, అవును. నేను కూర్చొనుంటే మామయ్య ఇక్కడే ఎక్కడో దాక్కునున్నాడు. మీరు వెళ్ళగానే నన్ను చంపేస్తాడు. అయ్యో వదినా ఇక్కడెవ్వరూ లేరు, మీరు భయపడకండి. అక్క నీకేం కాదక్క, ప్లీజ్ నువ్వు ముందు కంగారు పడుకో. అసలు ఏమైందక్క నీకు? ఎందుకు 2 రోజుల నుంచి ఇలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావు? నాలుగు గోడల మధ్య ఇలా ఉంటే పర్వాలేదు యువరాజ్. ఇలాగే నలుగురిలో బిహేవ్ చేస్తే, ఆఫీస్లో అరిస్తే ఇంకేమైనా ఉందా? వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ వజ్రపాటి కౌశిక్కి పిచ్చి పట్టిందని హెడ్లైన్స్ లో వేసి మరీ ప్రచారం చేస్తారు. అదే జరిగితే మన బిజినెస్ లకి మన పరువుకి ఎంత నష్టమో. ఏందమ్మీ కౌశికి ఇవన్నీ ఆలోచించే ఇట్ట ప్రవర్తిస్తా ఉండావా? ఏంటత్తయ్య గారు, వదినేదో కావాలని చేస్తున్నట్టు అలా మాట్లాడుతున్నారు. కావాలని మమ్మల్ని భయపెట్టి ఇబ్బంది పెట్టడానికి కాకపోతే అసలు చనిపోయిన మనిషి బ్రతుకున్న మనిషిని ఎక్కడైనా చంపగలడా? అయినా ఏంటే మేమేదో లేని విషయం చెప్పినట్టు అలా అరుస్తున్నావు? వదిన మానసిక పరిస్థితి బాగోలేదు. ఈ విషయం నలుగురికి తెలిస్తే మన పరువు పోతుంది, బిజినెస్ దెబ్బతింటుంది. ఉన్నదే కదా అంటున్నాం. వదిన మానసిక పరిస్థితికి ఏం కాలేదు నిషి. నువ్వు ఊరికి ఆ మాటని వదినని ట్రిగర్ చేయాలని చూడుకో. నేను ట్రిగ్గర్ చేశానా? అంటే ఏంటే ఇప్పుడు ఇదంతా మేం చేశామంటున్నావా? వదిన్ని పిచ్చిదాన్ని చేయటానికి మేం నాటకం ఆడుతున్నామంటున్నావా? అనుకోవడం దగ్గరే ఆగిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకో నిషి. ఏం మాత్రమైనా నా అనుమానం పెరిగి నేను కాని ఆధారం కోసం వెతకడం మొదలు పెడితే నా అనుమానమే నిజమని తెలిస్తే మాత్రం ఈసారి మాత్రం లెక్కలు గట్టిగా సెటిల్ చేస్తాను. ఏంది బా ఆ అమ్మ ఇష్టానుసారం మాట్లాడుతా ఉంటే నువ్వు చూస్తా ఉండావు? ఇదంతా మీరు వదిన ఇచ్చిన చనివే మావయ్య. లేదంటే దీనికి నా ముందు నోరెత్తే ధైర్యం కూడా ఉండేది కాదు. అందరూ ఒక నిమిషం ఆగుతారా? అరే అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీరు మాట్లాడుతున్నదేంటి? కౌశికి పరిస్థితి ఏంటో చూస్తున్నారా? అమ్మ కౌశికి, మరొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది అనిపిస్తోంది. మావి గారు, హాస్పిటల్కి వెళ్ళాలంటే వదినకి ఏమైనా అయ్యి ఉండాలి కదా. అసలు వదినకి ఏం కాలేదండి. వదిన చెప్తుందంతా నిజమే. ఏయ్ ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను నిజం నిజం అంటున్నావు? అసలు చనిపోయిన అంకుల్ వదిన్ని ఎలా చంపాలని చూస్తారు?
అయితే దయ్యమైనా వచ్చుండాలి, లేదా వదిన భ్రమపడుతూ ఉండాలి. రెండిట్లో కారణం ఏదైనా డాక్టర్ దగ్గరికైతే పోవాలి కదా. అక్కని ఇలానే వదిలేస్తే అక్కకి పిచ్చి ముదిరిపోతుంది. అప్పుడిక పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయడం తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండదు. ఏయ్, నాకు పిచ్చి పట్టలేదు. నేను చెప్తుంది నిజమని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎందుకు మీరు నన్ను పిచ్చిదాన్ని చెయ్యాలని చూస్తున్నారు? అరే, నీకు పిచ్చి పడితే మేమేదో చేసావన్నట్టు అలా మాట్లాడుతున్నారేంటదినా? అమ్మి కౌశికి, నువ్వేం భయపడకు. నిన్ను పిచ్చాసుపత్రిలో ఏమీ వదిలేయము. నువ్వు మామూలు మనిషి అయ్యేదాకా మేము భద్రంగా చూసుకుంటాము. ఎందుకు పిన్ని కావాలని అక్కకు పిచ్చి పట్టిందని పదే పదే అని ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నారు? మేమనకపోతే మాత్రం అక్క ఇలానే బయట ప్రవర్తిస్తే పిచ్చి పట్టిందనే అంటారు. కాచే 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 కౌశికి ఏం కాలేదు, కాదు కూడా. ఇంకొకసారి ఎవరైనా పిచ్చి పట్టిందంటే మెడపట్టి బయటికి గెట్టేస్తా, మెడపట్టి బయటికి గెట్టేస్తా, మెడపట్టి బయటికి గెట్టేస్తా, బయటికి గెట్టేస్తా. మీరే కదా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్దామన్నారు? అవును, ఒక మంచి థెరపిస్ట్ని కలవడానికి. అంతేగాని మీరనుకుంటున్నట్టు మెంటల్ హాస్పిటల్ కాదు. మా కౌశికి, సురేష్ విషయంలో నీ మనసెంత గాయపడిందో నాకు తెలుసు. దాని గురించి నువ్వు ఎవరితో అయినా మనసు విప్పి మాట్లాడితే బాధ తగ్గుతుంది. అవును దినా, మావయ్య గారు చెప్పినట్టు ముందు మనం ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్దాం. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. అంత కష్టపడి ప్లాన్ చేసి వదిన్ని పిచ్చిదాన్ని చేద్దామనుకుంటే ఆ జగదాత్రి కేదార్లు మావయ్యతో కలిసి మనందరి డోర్లు మూయించారు. ఆ అమ్మి జగదాత్రి ఉండగా కౌశికిని పిచ్చిదాన్ని చేయడం కష్టం అవుతుందని చెప్పుండ్లా నేను. అయితే మనం పడిన కష్టమంతా వేస్టా పెద్దమ్మా? అక్కని సైడ్ చేసి మనం సంతోషంగా బతకాలన్న కల కలగానే మిగిలిపోతుందా? కల కలగానే మిగిలిపోవడానికి కాదు కదా కాచి. మనం కష్టపడి అక్కని పిచ్చిదాన్ని చేసే ప్లాన్ వేసింది. మనం కన్న కల మన కళ్ళ ముందుకొచ్చే రోజు చాలా దగ్గరలోనే ఉంది. వాళ్ళకి కావాల్సింది వదిని అందరి ముందు పిచ్చిదాన్ని చేసి ఆస్తి కొట్టేయడం, మనల్ని బయటికి గెంటేయడం. దానికోసం వాళ్ళెంత దూరమైనా వెళ్తారు. డబ్బులకి కుటుంబాన్ని కూల్చే శక్తి ఉందా దాత్రి? కలిసి బ్రతకడానికి ప్రేమ సరిపోదా? మన అనుకున్న వాళ్ళని కూడా ఇంతగా మోసం చేయాలా? మనిషికి శత్రువు అత్యాస, దుర్బుద్ధి కేదార్. అయినా వాళ్ళు అర్థం లేని ఆలోచనతో వదిన మనసుని చాలా గాయపరుస్తున్నారు. ఇదంతా నిషిక వాళ్ళు ఆడుతున్న నాటకమని వదినకు తెలిస్తే ఆవిడ తట్టుకోగలదా? తట్టుకొని నిలబడగలదా? నిలబడకపోతే కూలిపోని, పాతాళానికి పడిపోని. అయినా మనకెందుకు? ఈ ఇంటి గురించి గాని మన గురించి గాని ఆ అమ్మేవి ఆలోచించట్లేదు కదా. మరి మనం ఎందుకో ఆ అమ్మి గురించి ఆలోచించాలా? మనం గెలుపుకి అడుగు దూరంలో ఉన్నాం యువరాజ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను గాల్లాంటోనే నిషి. నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు. నేను పిడికిలి బిగిస్తే గాలే ఊపిరాడక చస్తుంది. అలాంటిది వాళ్ళని పట్టుకోలేనా? ముందు మనకిదంతా నిషిక వాళ్ళ నాటకమే అన్న క్లారిటీ రావాలి. అంటే మనం ఏదో ఒకటి చేయాలి. వాళ్ళ నోటితోనే నిజాన్ని బయటికి రప్పించాలి. ఏం చేయగలం? కేదార్, ఐడియా ఐడియా ఐడియా. అయ్యో నిషి, యువరాజ్ ఎక్కడున్నారు?
కాచి పిన్ని ఎక్కడున్నారు? అందరూ రండి. అయ్యో షో, అయ్యో నిషి, ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా? ఏ ఎందుకు అలా అరుస్తున్నావు? అయ్యో నేను జస్ట్ అరుస్తున్నాను. నేను చెప్పేది వింటే నువ్వెగురుతూ ఏడుస్తూ అరుస్తావు. ఏ అమ్మి, మా కౌశికిలాగా మీకు కూడా మతిపోయి ఉండదా ఏమి? మేం చెప్పే విషయం వింటే మా మతి కాదు పిన్ని, మీ మతి పోతుంది. ఆ? ముందు విషయం ఏంటో చెప్పండి. మీ నగలన్నీ దొంగతనం చేసుకుని వెళ్ళిపోతుంటే అంత నా సుఖ విషయం చెప్పమంటావేంటి యువరాజ్? నగలు దొంగతనం చేశారా? ఏంటి నిషి నగలు పోయాయా? అవును, పరందామయ్య మామయ్యలాగా ఒక వ్యక్తి వచ్చి నగల మూటను తీసుకెళ్లడం మేం చూసాం. నా నగలు ఇవి యువరాజ్, నా నగలు కనిపించడం లేదు. ఓయమ్మో, అమ్మో, అంటే నా నగలన్నీ కూడా పోయి ఉండాయా? మా అత్త నాకు పెట్టిందని నీకిచ్చిన రవ్వల నెక్లెస్ కూడా పోయి ఉండదా? అయ్యయ్యో రే అబ్బడా, ఇదంతా ఆ దొంగ నాయాల పని అనుకుంటా. వెంటనే వాడిని పోలీసులకు పట్టించి మన నగలు అరే ఆపేశారేంటత్తయ్య? కంటిన్యూ చేయండి. పోలీసులకి పట్టించి మన నగల్ని తీసుకుని రావాలి, అంతే కదా? కానీ పిన్ని, పోలీసులు ఎప్పటి నుంచి ఆత్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? అసలు ఆత్మలు నగలు తీసుకెళ్లగలవని మాకు తెలీదు. అది ఏందంటే ఏంటత్తయ్య, కిందాక పాత సినిమాలో విలన్ లా ఓ విజృంభించేశారు, ఇప్పుడు మాత్రం మూకీ సినిమా చూపిస్తున్నారు. ఏ ఏం మాట్లాడుతున్నావే? ఆత్మ నగలు కొట్టేసిందని మేమిప్పుడు చెప్పాము. మరి మామయ్య నగలు కొట్టేశారు అనగానే ఎందుకు వెతుక్కోవడానికి వెళ్ళావు? నగలు కనిపించకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలనుకున్నారు? మేమా విషయం చెప్పగానే ఆత్మలు నగలెలా కొట్టేస్తాయే తింగర్దానా అనాలి కదా. మీరందరూ డైలాగ్ చెప్పగానే యాక్షన్ లోకి ఎందుకు దిగారు? కర్మకాలి, అక్క చెప్తుంది నిజమని నమ్మినా ఇప్పటిదాకా అసలు అది ఎలా సాధ్యమని మాకు అంతు పట్టలేదు. కానీ ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చింది. నిషి, నీ నగలు ఎక్కడికి పోలేదు, పక్క కబోర్డ్లోనే ఉన్నాయి, వెళ్ళి చూడు. తొందరగా చూడమ్మి. ఉన్నాయి అత్తయ్య. కేదార్, ఐడియా. అయ్యో నిషి, యువరాజ్ ఎక్కడున్నారు? అనవసరంగా మనమే తొందరపడినట్టున్నాము. ముందు బాబాయ్ గారి పోలికలతో ఉన్న ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టాలి. అప్పుడే ఈ నాటకానికి తెర వేయగలం. కనిపెడదాం. జై హింద్ సార్. ఏం సాధు, మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు జేడీకేడీలా దర్శనం ఇప్పించావా? గ్రేట్ వర్క్ గాయస్. అండర్ గ్రౌండ్ కంట్రోల్లో ఉన్న సిటీ మళ్ళీ మన చేతుల్లోకి రావడానికి దాని వెనక మీ టీం కష్టం చాలా ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. సో
సౌండ్స్ లోపల నుంచి వస్తున్నాయి. కానీ సెక్యూరిటీని దాటుకుని ఎలా వచ్చారు? ఎవరికి ఏం కాదు సార్. ఒరే చచ్చినోడా పక్కన జరగరా. కొట్టు కొట్టా వాడిని బాగా కొట్టు. టీవీ సౌండా? అమ్మా కొట్టు బాగా కొట్టు బాగా కొట్టు. మా అమ్మ సౌండ్ ఇంజనీరు. ఒక్క నిమిషం. ఒరే చచ్చినోడా పక్కన జరగరా. జరగో. ఒరే 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 టీవీ ఎందుకు కట్టేసావురా సుబ్బిగా? మాకు మీటింగ్ ఉందమ్మా, నువ్వు తర్వాత చూద్దువులే. ఒరే నువ్వు నోట్లోనే కొనుక్కుంటే నా చెవులకు ఎట్లా చేరుతుందిరా? ఇంత సౌండ్ పెట్టుకుంటే ఎలాగా? ఆ? నాకు వేరే మీటింగ్ ఉంది, తర్వాత చూసుకుందువులే. ఆ? ఒరే 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 ఆగు. అబ్బాయి భలే ఉన్నాడే. అమ్మాయి కూడా భలే ఉంది. కలిపి చూస్తే కళగా ఉన్నారు. కిడి, మామగారేంటి నిన్ను చూసి నవ్వుతున్నారు, నన్ను మాత్రం కోపంగా చూస్తున్నారు. నా ఒక్కడికి ఇలా అనిపిస్తుందా అనుకున్నాను. నీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఆ, నమస్తే బామ్మగారు. నమస్తే. నీ పేరేంటమ్మాయి? జేడి. ఆ? జాడేనా? అదేం పేరు? జాడి కాదు బామ్మగారు, జేడి. జేడి పొడా? పెట్టుకోవడానికి జాడి పొడి ఈ పేర్లు తప్ప వేరే పేరు దొరకలేదా అమ్మాయి? జాడి పొడి ఇవి కాదు బామ్మగారు, జగదాత్రి. జగదాత్రి. ఓహో జగదాత్రినా? అవును బామ్మగారు. ఐపీఎస్ పాస్ అయినప్పుడు కూడా ఎంత హ్యాపీగా లేదు. అవునబ్బాయి. నీ పేరేంటబ్బాయి? కేదార్ బామ్మ. కేదార్ అంటే ఈశ్వరుడి పేరు. చక్కగా ఉంది. ముచ్చట్లు పెట్టింది చాలు, మాకు పనుంది. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీ. సరే బాబు, నీకు పెళ్ళయిందా? లేదు బామ్మ. త్వరలోనే చక్కటి చుక్కలాంటి అమ్మాయితో నీకు పెళ్ళైపోతుంది మనవడా. ఓకేనా మనవడా? సర్లే, మనం హాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఈ బామ్మ ఏంటి నాతో అంత సీరియస్ గా మాట్లాడి నీతో వరుసలు కలుపుతుంది? వయసు అయిపోయింది కదా. మరి అదే వరుస నాతో కలపలేదే. నాకేదో తేడా కొడుతుంది కేదార్. మనం పోలీసులమే అని అలా ప్రతిదీ అనుమానించుకుంటూ పోకూడదు కదా. ఆవిడ ఏదో అభిమానంతో ఆత్మీయతతో అంది. లైట్ తీసుకో. మా అమ్మ మనవడు అన్నందుకు నువ్వు షాక్ అయ్యావా? అలాంటిదేం లేదులేండి సార్. కొంచెం అయ్యాం సార్. అసలు పెళ్ళయిందా అని ఎందుకు అడిగారో, ఆ తర్వాత ఆ స్మైల్ ఎందుకు ఇచ్చారో అసలు అర్థం కాలేదు. మా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఉంది కదా, ఏడు జోడు బాగుంటుందనిపిస్తే వెంటనే వరుసలు కలిపేస్తుంది మా అమ్మ. ఆవిడేదో అభిమానం వల్ల ఆత్మీయతతోనో అంది. నువ్వు లైట్ తీసుకో. ఓ, మీకు అమ్మాయిందా సార్? ఉంది. ఐపీఎస్ క్లియర్ చేసింది. ఫీల్డ్ ట్రైనింగ్ కోసం మీ టీంలోనే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సూపర్ సార్. దాని గురించి కూడా మాట్లాడదాం అనుకున్నా సార్.
ఏమైంది? నీకమ్మాయి ఉందా అని అంత క్యూరియస్గా అడిగావేంటి? నేనేదో క్యాజువల్గా అడిగా. క్యాజువల్గా కాదు, క్యూరియస్గా క్లారిటీ తెచ్చుకోవడానికి అడిగినట్టుంది. బయటికి వెళ్ళాక నాకు క్లారిటీ ఇవ్వలేదనుకో, మన టీంతో 2020 ఆడిస్తా. అమ్మో, నా ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుందనుకుంటే చాలా భయంకరంగా ఉండేలా ఉంది. హ్మ్? ఏం లేదు. ఒసే మొద్దు, ఇంకా పడుకునే ఉన్నావేంటే? నిద్ర లేవే, నిద్రమోహం దానా. ఇలా పొద్దెక్కదాకా పడుకుంటే పోలీసు ఎలా అవుతావే? పోలీసులు పడుకోకూడదని రూల్ ఉందా? ఎలా? కింద మీ నాన్నని ఒక అబ్బాయి కలవడానికి వచ్చాడు. పోలీస్ అంట. చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నాడో తెలుసా? పైగా పెళ్లి కూడా కాలేదంట.